ఆర్డీకే హాస్పిటల్ చెప్పండి. అమ్మా, నా పేరు కనకరాజు. ఆ, డాక్టర్ మధురిమ గారితో మాట్లాడాలమ్మా. దేని గురించండి? మేడం నా భార్యకి మాత్రలు ఇచ్చినారు. వాంతులైతే మళ్ళా ఫోన్ చేయమని చెప్పినారు. అందుకే ఫోన్ చేసిన. ఒక్క నిమిషం అండి, మేడంకి కనెక్ట్ చేస్తాను. హా. హలో మేడం, మీకెవరో కనకరాజ్ అని ఫోన్ చేశారు. వాళ్ళ వైఫ్కి వామిటింగ్స్ వస్తే కాల్ చేయమని చెప్పారంట కదా. కనకరాజా? ఆ పేరుతో ఎవరినీ కలవలేదే. సరే, కాన్ఫరెన్స్ కలుపు. ఓకే మేడం. కనకరాజ్ గారు, ఆ, ఆమా. డాక్టర్ గారు కాన్ఫరెన్స్ లో ఉన్నారు, మాట్లాడండి. మేడం, నా పేరు సుధా అండి. సుధానా? నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చినట్టు నాకు గుర్తులేదే. ఎందుకంటే మీరు నాకు ట్రీట్మెంటే ఇవ్వలేదు మేడం. మీతో మాకు ఒక చిన్న పని పడి కాల్ చేశాం. అంటే రిసెప్షనిస్ట్ ని హెల్ప్ అడిగితే మీకు కనెక్ట్ చేయదేమో అని అలా చెప్పాము. చెప్పండి, ఏం కావాలి? మా పిన్ని కూతురు అత్తారింట్లో అత్త బాధ భరించలేక ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పిందంట. వాళ్ళేమో ఇప్పుడు డాక్టర్కి చూపిద్దాం అనుకుంటున్నారు. అందుకే అందుకే మీరు ఓకే అంటే తనని మీ దగ్గరికి రమ్మని చెప్తాను. తన అత్తారింటి వాళ్ళ ముందు తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్తారా? ఏంటి అబద్ధం చెప్పమంటున్నారా? ఏం మాట్లాడుతున్నారండి? ఊరికే అవసరం లేదు మేడం. మీరు ఈ మాట చెప్పినందుకు నేను మీకు 5 లక్షలు ఇస్తాను. పనికి ముందు ఫుల్ పేమెంట్ ఇచ్చేస్తాను మేడం. ప్లీజ్ మేడం, ఈ ఒక్క చిన్న హెల్ప్ చేయండి. ఆ అమ్మాయి కాపురాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అసలు నా గురించి మీరేమనుకుంటున్నారండి? నేను డబ్బులు తీసుకొని మనుషులకి ట్రీట్మెంట్ ఇస్తాను. ఇలా డబ్బులకి అబద్ధాన్ని చెప్పను. ఇంకోసారి ఫోన్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటి దాత్రి ఇది? ఆవిడేంటి ఇలా డబ్బులకి అబద్ధం చెప్పిన వాళ్ళ మీద కేసు పెట్టి మరీ లైసెన్స్ క్యాన్సిల్ చేయించేంత నిజాయితీగా మాట్లాడుతున్నారు? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. నిషి ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది ఈ డాక్టరే. దానికి కడుపు లేకుండానే అబార్షన్ అయిందని చెప్పింది కూడా ఈ డాక్టరే. మరప్పుడు డబ్బులు తీసుకుని అబద్ధం చెప్పిన ఆవిడ ఇప్పుడు మనల్ని ఎందుకు కాదంటుంది? డాక్టర్ ఎందుకు అలా మాట్లాడిందో నాకు అర్థమైంది కేదార్. ఎందుకు దాత్రి? మనం నిజం బయట పెట్టడానికి డాక్టర్ని టార్గెట్ చేస్తామని నిషి డాక్టర్ని ముందే ప్రిపేర్ చేసింది. ఏంటి నిష్క నువ్వు చెప్పేది? మీ అక్క నిజం బయట పెట్టడానికి నా వరకు రావచ్చా? నిజం బయటపడే వరకు విషయం రాదు. నేను చూసుకుంటానని చెప్పావు కదా, అందుకే కదా నేను నీకోసం అబద్ధం చెప్పాను. నా కోసం చెప్పానని ఏదో ఫేవర్ చేసినట్టు మాట్లాడకండి డాక్టర్. డబ్బు తీసుకుని అబద్ధం చెప్పారు. అయినా విషయం అంత దూరం వెళ్ళనివ్వనని చెప్తున్నాను కదా. మీకు ఎవ్వరు ఫోన్ చేసి ప్రెగ్నెన్సీ గురించి అబద్ధం చెప్పమని చెప్పినా మీరు కోపంగా రియాక్ట్ అవ్వండి. వాళ్ళని తిట్టండి, పోలీస్ కేసు పెడతానని బెదిరించండి. అప్పుడు మీ మీద వాళ్ళకి అనుమానం రాదు. ఎక్కడో తప్పు జరిగిందనుకుంటారు. నిజం కోసం వేరే దారులు వెతుక్కుంటారు. ఆ దారిని నేను ముందే ఊహించి మూసేస్తాను. సరే నిషి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. మధ్యాహ్నం ఏం జరిగిందో జగదాత్రి చెప్పింది బాబాయ్. ఎందుకు జరిగిందో నీకు తెలుసు కదమ్మా. తెలుసు బాబాయ్. మీ కోపం, మీ ఆవేశం నేను అర్థం చేసుకోగలను. కానీ నాది కోపమో ఆవేశమో కాదమ్మా, బాధ, ఆవేదన. తప్పు చేసింది, తప్పుగా ఆలోచించింది నిషికానో మీ పిన్నో యువరాజు అయితే నాకింత బాధ ఉండేది కదమ్మా.
కానీ నిజం వైపు నిలబడే జగదాత్రి, ఎంత కష్టం వచ్చినా తప్పు చేయని జగదాత్రి తప్పు చేసిందంటే నా మనసు అంగీకరించట్లేదమ్మా. నిషిక మీద జగదాత్రికి ఎంత కోపం ఉన్నా తన కడుపులో ఉన్న బిడ్డని మీ బాధ నేను అర్థం చేసుకోగలను బాబాయ్. కానీ జగదాత్రిని మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాం కదా, తను నిజంగా ఇలాంటి పని చేయగలదంటారా? ఇదే మాట నిన్న అడిగున్నా చెయ్యలేదనే చెప్పేవాణ్ణమ్మా. జగదాత్రి ఎంత మంచిదో, ఎంత గొప్ప గుణం కలిగిన అమ్మాయో నేనే చెప్పేవాణ్ణి. కానీ జగదాత్రి నిషికని పక్కకి నెట్టేయడం నా కళ్ళతో నేను చూశానమ్మా. ఒక్కోసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తాయి అని అంటారు కదా బాబాయ్. నాకెందుకో జగదాత్రి నిషికని కిందకి తోయడం వెనుక వేరే ఏదైనా కారణం ఉందేమో అని అనిపిస్తుంది. కారణం ఏదైనా కళ్ళ ముందు జరిగిందైతే అబద్ధం కాదు కదా కౌశికి. నిషికకి అబార్షన్ అవడానికి కారణం జగదాత్రియే కదా. జగదాత్రి ఈ ఇంటికి మనకి ఎంత మంచి చేసిందో, మన కోసం ఎన్ని త్యాగాలు చేసిందో నాకు గుర్తుందమ్మా. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జగదాత్రిని ఎప్పటికీ క్షమించలేను. వాళ్ళని ఇంకెప్పటికీ దగ్గరికి తీసుకోలేను. ఈ ఒక్క సంఘటనతో నా మనసులో వాళ్ళ స్థానాన్ని పోగొట్టుకున్నారు. అర్థం చేసుకోగలను బాబాయ్. యువరాజ్కి పుట్టబోయే బిడ్డ కోసం మీరెంతగా ఎదురు చూశారో మీ బాధే చెప్తుంది. సరే, లోపలికి తీసుకెళ్తాను పదండి బాబాయ్. రండి. నువ్వు వెళ్ళమ్మా. నా మనసేం బాగోలేదు. నేను కాసేపు కూర్చొని వస్తాను. సరే బాబాయ్. ఏంటి యువరాజ్, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? రేపిక అబ్బోడు కంపెనీలో అడుగు పెట్టబోతా ఉండాడు కదమ్మీ, అందుకనుకుంటా. ఆ హ్యాపీనెస్ ఎలానో ఉందనుకోండి, కానీ నేను ఇప్పుడు హ్యాపీగా ఉంది అందుకు కాదు. మరి మన ప్లాన్ సూపర్ సక్సెస్ అయినందుకు. కంపెనీలో అడుగు పెట్టే దాని గురించి కాదన్నావు, మరి ఇంకే ప్లాన్ గురించి మాట్లాడుతూ ఉండావా బోడా? అదేమ్మా, కేదార్ని నాన్న నుంచి పర్మనెంట్గా దూరం చేయడం గురించి. అవునా? మావయ్య గారితో మాట్లాడుస్తున్నావా? కాదు, నాన్న అక్కతో జగదాత్రి కేదార్లని ఎందుకు ద్వేషిస్తున్నారు, ఎందుకు ఎప్పటికీ క్షమించలేనని అంటున్నారో చెప్తున్నారు. అది విని అవునా బోడా, ఎంత మంచి మాట చెప్పుండావు. లేదంటే ఆ వీరశంకర్ వచ్చిన కాడి నుంచి మొగుడు పెండ్లాలు తెగ రెచ్చిపోతా ఉండారు. ఆ జగదాత్రైతే ఈ ఇంటికి కోడలైపోయినట్టు, పెత్తనమంతా దాని చేతికొచ్చినట్టు కళ్ళలు కూడా కనేసుకుని ఉంటుందత్తయ్య. కండ్ల ముందు కలలు కూలిపోతా ఉంటే ఎంత బాధగా ఉంటుందో ఇప్పటికైనా ఇద్దరికీ అర్థమై ఉంటది.